నేటి రాశి ఫలాలు. మకర రాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇక మిత్రులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాల దర్శనానికి వెళ్ళినప్పుడు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరిగి నూతన రుణాలను అయితే చేస్తారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఊహించని మార్పులు చోటు చేసుకోవడం వలన కొంత నష్టాలను చూడాల్సి వస్తుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగమున సహోద్యోగులతో కొంత సఖ్యతగా వ్యవహరించడం మంచిది, ఎందుకంటే వారి వలన మీరు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి తొందరపాటుతనం అనేది అసలే పనికిరాదు. అలాగే పెద్దలను అగౌరవపరచడం కూడా మీకు చెడు చేస్తుంది. మకర రాశి వారికి కుటుంబంలో తగాదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే రాబడి మొత్తంగా చూసుకుంటా అంత మాత్రంగానే ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు కనిపిస్తున్నవి. ఇక కార్యక్రమాలన్నింటిలోనూ పూర్తిగా ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి తొందరపాటుతనం వలన నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. కాబట్టి అస్సలు ఈరోజు మకర రాశి వారికి ఏ విషయంలోనూ ఏ పనిలోనూ తొందరపాటు అనేది పనికిరాదు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అదనపు పని భారం అనేది అప్పగించబడుతుంది. ఇక రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ఎవరైతే ఉన్నారో వారిలో ఉత్సాహం అనేది తగ్గుతుంది. ఇక వారికి ప్రోత్సాహకాలు కూడా తగ్గిపోతాయి. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి అంత ప్రోత్సాహం అనేది కనిపించదు. మకర రాశిలోని మహిళలకి అంచనాలు తప్పుతాయి, దానివల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్యలు 5, 1, 6. అలాగే ఈరోజు మకర రాశి వారు శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.